హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి గ్రూప్ 2 పరీక్షలు రేపటి నుంచి జరగనున్నాయి. 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు అయితే టీజీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. దీనికి సంబంధించి గ్రూప్ 2 అభ్యర్థులు పాటించాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే పేపర్ 1, పేపర్ 2, అలాగే పేపర్ 3, పేపర్ 4లో ఏ సబ్జెక్టులు ఉంటాయి, వీటికి సంబంధించి కొందరికి అవగాహన ఉండకపోవచ్చు. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఇలా 4 పేపర్లు 2 రోజుల పాటు 2 సెషన్లు జరగనున్నాయి. దీనికి సంబంధించి గ్రూప్ 2 అభ్యర్థులు పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియో చేయడం జరిగింది. గ్రూప్ 2 అభ్యర్థులు పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నట్లయితే, బ్లూ లేదా బ్లాక్ పెన్తో ఎగ్జామ్స్ రాయాలి. హాల్ టికెట్, అలాగే పాస్పోర్టు, పాన్ కార్డు లేదా ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నట్లయితే ఉద్యోగి యొక్క గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఈ అన్నింటిలో ఏదో ఒకటి ఒరిజినల్ గుర్తింపు కార్డును ఎగ్జామ్ హాల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ 3 వస్తువులను హాల్లోకి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. కొందరు బ్లూ పెన్తో సగం వరకు ఎగ్జామ్ రాసి బ్లూ పెన్ అయిపోయిందని బ్లాక్ పెన్తో ఎగ్జామ్ రాస్తారు. ఇలా రాస్తే ఎగ్జామ్ పేపరు వ్యాలిడ్ కాకపోవచ్చు. సో మొత్తానికి ఒకే పెన్ వాడండి, బ్లూ ఆర్ బ్లాక్ ఏదైనా ఒకటే పెన్ వాడండి, అప్పుడే మీకు వ్యాలిడ్ జరుగుతుంది పేపర్ అనేది. పెన్తో పాటు హాల్ టికెట్, అలాగే ఒక డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు హాల్ టికెట్తో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎగ్జామ్ హాల్లోకి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే, హాల్ టికెట్ను A4 సైజుపై ప్రింట్ తీసుకోవాలి. ఒకవేళ అభ్యర్థి యొక్క ఫోటో మరియు సిగ్నేచర్ ప్రింట్ కానట్లయితే అభ్యర్థి 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలతో గెజిటెడ్ అధికారి యొక్క ధృవీకరణ తీసుకోవాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రంలోని ఇన్విజిలేటర్కు హామీ పత్రం కూడా సమర్పించాల్సి ఉంటుంది. నెక్స్ట్ జాగ్రత్త చూసుకున్నట్లయితే, ప్రశ్నపత్రం ఇవ్వగానే తొందరగా ఆన్సర్లు పెట్టాలనే ఆతృతలో కొందరు అభ్యర్థులు క్వశ్చన్ పేపర్ ఫస్ట్ నుంచే మొదలు పెట్టడం జరుగుతుంది. ఇలా చేస్తే కొన్ని క్వశ్చన్స్ ముద్రించకపోవచ్చు, కొన్ని క్వశ్చన్లకు ముద్రణ సరిగా జరగకపోవచ్చు. ఇలా ఉన్న క్రమంలో కొన్ని క్వశ్చన్లు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అన్ని ప్రశ్నలు ముద్రించారా లేదా అని క్వశ్చన్ పేపర్ మొత్తం ఒకసారి చూసుకున్న తర్వాతే ఎగ్జామ్ అనేది మొదలు పెట్టాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, తప్పుడు గుర్తింపు పత్రాలతో ఎవరైనా ఒకరి ప్లేస్లో మరొకరు హాజరైనట్లయితే ఆ వచ్చిన అభ్యర్థికి క్రిమినల్ కేసు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరి ఎగ్జామ్స్ వారే రాసుకోవాలి. ఒకరి ప్లేస్లో మరొకరు వెళ్ళే ప్రయత్నాలు చేయొద్దు. ఇవి గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులకు సంబంధించిన జాగ్రత్తలు. ఇవి అన్నీ అందరికీ తెలుసు, కానీ కొంతమందికి తెలియకపోవచ్చు. వాళ్ళ కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. ఇక 15 మార్నింగ్ సెషన్లో పేపర్ 1 అనేది ఉంటుంది. 15వ తేదీ మార్నింగ్ సెషన్లో పేపర్ 1 ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ 2కు సంబంధించి 3 సెక్షన్లు ఉంటాయి. అందులో సెక్షన్ 1 చూసుకున్నట్లయితే భారతదేశం, తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర సెక్షన్ 1లో ఉంటుంది. సెక్షన్ 2లో భారత రాజ్యాంగం, రాజకీయాలు ఉంటాయి. సెక్షన్ 3 వచ్చేసి సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు. పేపర్ 2లో 15వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో ఈ పేపర్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇక 16వ రోజు చూసుకున్నట్లయితే మార్నింగ్ సెషన్లో పేపర్ 3కి సంబంధించి 3 సెక్షన్లు ఉంటాయి. భారత ఆర్థిక వ్యవస్థ, సమస్యలు, సవాళ్ళు అని సెక్షన్ 1 ఉంటుంది. సెక్షన్ 2లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి ఉంటుంది. సెక్షన్ 3లో అభివృద్ధి, సమస్యలు, మార్పు. ఇది మార్నింగ్ సెషన్లో ఉంటుంది 16th రోజు. 16th రోజు మధ్యాహ్నం పేపర్ చూసుకున్నట్లయితే పేపర్ 4కు సంబంధించి దీనిలో సెక్షన్ 1లో చూసుకున్నట్లయితే ది ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 నుంచి 70 వరకు. సెక్షన్ 2లో సమీకరణ దశ 1971 నుంచి 1990 వరకు. సెక్షన్ 3లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం 1991 నుంచి 2014 జూన్ 2 వరకు. దీనికి సంబంధించిన ప్రశ్నలు అనేటివి అడగడం జరుగుతుంది. మొత్తం 4 పేపర్లు ఉంటాయి. ఒక్క పేపర్కు 150 మార్కులు, మొత్తం 600 మార్కులకు గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే గ్రూప్ 2 పరీక్షలకు 33 జిల్లాల వారీగా హెల్ప్ లైన్ నెంబర్లు అయితే టీజీపీఎస్సీ అధికారులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు అందించడం జరిగింది.
తెలుసుకున్న వాళ్ళకు పర్వాలేదు, తెలుసుకొని వాళ్ళ కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించి ఒక వీడియో అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.